అదుపులో ఉన్న నిందితుడిపై దాడికి పాల్పడుతూ పోలీసులపై జులుం ప్రదర్శించిన వారి విధులకు ఆటంకం కలిగించిన గోరంట్ల మాధవ్ మరియు 5 మంది అనుచరులు అరెస్టు చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అనే నిందితుడిని అరెస్టు చేసి మంగళగిరి నుండి గుంటూరుకు తరలిస్తుండగా తన అనుచరులతో పోలీస్ వాహనాన్ని అనుసరించి మార్గం మధ్యలో అడ్డగించి పోలీస్ వారిని నెట్టివేస్తూ వారి విధులకు ఆటంకం కలిగిస్తూ పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిపై గోరంట్ల మాధవ్ దాడికి పాల్పడడం జరిగింది. మంగళగిరి రూరల్ పోలీసు వారు గోరంట్ల మాధవ్ మరియు అతని అనుచరుల బారి నుండి నిందితుడిని రక్షించి గుంటూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి తీసుకువస్తుండగా మరలా గోరంట్ల మాధవ్ అతని అనుచరులు ఒక చట్ట వ్యతిరేక బృందంగా ఏర్పడి పోలీస్ వాహనాన్ని తమ వాహనాలతో వెంబడిస్తూ నిందితుడిని మరియు పోలీస్ వారిని భయభ్రాంతులకు గురిచేశారు. సో మన చేబ్రోలు కిరణ్ కుమార్ అనే సోషల్ మీడియాలో అసహ్యంగా మాట్లాడిన అక్యూజ్ని నిన్న మనం ప్రెస్ మీట్కి తీసుకొని వచ్చినప్పుడు గోరంట్ల మాధవ్, రమేష్, తల్లా దామోదర్, శివప్రసాద్, శివయ్య, సురేందర్ వీళ్ళందరూ కూడా ఆల్ 6 మెంబర్స్ కూడా సత్యసాయి డిస్ట్రిక్ట్, అనంతపురం డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. వీళ్ళు రైట్ దాని ముందే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నది కూడా తెలుసు కాబట్టి అక్కడ నుంచి ఫాలో అయినట్టు మనకు అర్థమవుతుంది. లేదు, అందరికీ తెలుసు యాక్చువల్లీ. అంటే ఆల్రెడీ మనకు 2 o'clock మనకి సోషల్ మీడియాలో మనమే సర్క్యులేట్ కూడా చేశాము. సో ప్రెస్ మీట్ మంగళగిరి రూరల్ నుంచి క్యాన్సిల్ చేసి గుంటూరులో పెట్టాను యాక్చువల్లీ. సో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారనేది అందరికీ తెలుసు యాక్చువల్లీ. అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు కదా, మనకు 2 వెహికల్ పోలీస్ వెహికల్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయ్యి ఇక్కడ వచ్చారు. మనం మంగళగిరి రూరల్లో ప్రెస్ మీట్ని అనుకున్నాము, బట్ మనం గుంటూరుని డిజైడ్ చేసాం. కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్